మొత్తం వేసిన తర్వాత వీటికైతే బాగా మిక్స్ చేసుకోవాలి. కొట్టి కలుపు అదిరిపోవాలి. ఆ విధంగా అయితే ఉండాలన్నమాట. అర్థమైందా? ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే మనం నూరేసుకున్నాము. ఇప్పుడైతే మొత్తం ఎత్తేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము. ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే లెంత్ అనేది అయిపోద్ది. మనం వీడియో అయితే మొదలు పెడదాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు మా గరుకు అయితే వెళ్ళబోతున్నాము. ఆ గరుకు వెళ్ళి అయితే మనము మంచి ఇంట్రెస్టింగ్ ఒక కాయనైతే తీసుకొని ఈ వంటకం అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది. చూసారా? ఇది అయితే గడ్డి అనమాట. ఇది నాంది ఫౌండేషన్ ఇచ్చిన ఇది గడ్డిది. మనం అయితే ఈ విధంగా పెంచుకున్నాము. జాగ్రత్తలు ఇది కోసిస్తుంది. రండి, ఇప్పుడు మా గరుకు అయితే వెళ్ళిపోదాము. అబ్బా, క్యూట్ గా వచ్చే మీద మా గరు దగ్గర అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా గరుకు అయితే మేము వచ్చాము. ఈ వంటకం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చూసారా? ఇదిగో ఈ విధంగా అయితే జొన్న పోతులు అయితే తీసుకోవాలి. శంకర్ లేత కాయలు తీసుకో, ముదిందొద్దు. ఓకే, అలాంటివి తీసుకో. ఇది చూసారా? మనమైతే లేతవి అయితే తీసుకుంటున్నాము. ఇలాంటి లేత కాయలు అయితే తీసుకోవాలి. సరిపోద్దులే. ఇక్కడైతే జొన్న వేస్తున్నాము. ఈ జొన్నతోటి అయితే మనం మంచి వంటకం అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. చాలా బాగుంటుంది. పొట్టి లేతవి తీసుకోకనా, మరి ముదిరిన కాయలు అయితే వద్దు. ఎక్కువ ధర ఒక 10 కాయలు తీసుకుందాం కదా, మనకు సరిపోయేంత. అంటే మేమైతే ఇలాంటి లేతకాయలను అయితే ఒక వంటకం అయితే ప్రిపేర్ చేస్తుంటాము. చాలా బాగుంటుంది. సరిపోద్దులే ఫ్రెండ్స్, మనకైతే సరిపడేంత జొన్న పోతులను అయితే కోసుకున్నాము. సరిపోద్ది. లేతవే కదా కదండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అయితే మనము ఈ వంటకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. పదరా సాయి. జాగ్రత్తగా అండి, లొకేషన్ భలే కనిపిస్తుందిరా. కోసేస్తుంది, జాగ్రత్త. పొట్టి సరిపోద్ది కదా ఇది? ఓకే, మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఈ వంటకం అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? చాలా మంచిగా ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? బాగుంటుంది. ఎందుకంటే మేమైతే చిన్నప్పుడు మా అమ్మ నాన్న చేసి పెట్టేవాళ్ళు ఇలాగా. మేము కూడా ఈరోజు అలాగే చూపిస్తాము మా అమ్మ నాన్న మాకు ఏ విధంగా చేసి పెట్టేవాళ్ళు అనేది. మేమైతే ఇంత తీసుకున్నాము. మినిమం ఒక 10 కాయలు అయితే తీసుకున్నాము. చూసారా? జొన్న పోతుని అయితే ఒలుస్తున్నాం. ఇప్పుడు సంగర్ కొన్ని ఉండరా పట్టడానికి, ఇక్కడ ఒలుస్తున్నాము. ఈ విధంగా అయితే ఒలుసుకోవాలి. పొట్టోడు మంచిగా ఒలుస్తున్నాడు రకంగా. ఇదిగో ఇక్కడైతే ఒలుసుకుంటున్నాము. ఈ విధంగా అయితే 5 తొక్కలు అయితే తీసేసుకోవాలి. మరి ఇది లేత ముదిరిపోయిందా? ఇదే అనమాట. చూసారు కదా? ఇంతైతే తీసుకున్నాము. ఇప్పుడు తీసుకెళ్ళి ఇది మా వంటకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగో మా గ్యాంగ్లంతా ఇప్పుడు వచ్చారు. ఇక్కడ తినడానికి వచ్చారు వీళ్ళు, నాకు తెలిసి. తినడానికి వస్తారు ఎవరైనా. బాలేదంటే ముట్ట మరి. ఫ్రెండ్స్, మేమైతే మా గరుకు వెళ్ళి ఇప్పుడే కిందకు వస్తున్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మేము ఏదో పడేస్తున్నాము.
తెచ్చుకున్నాము. ఈ జొన్న పోతులను అయితే ముందు కొలుచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో మనం తెచ్చుకున్న జొన్న పోతులను అయితే మొత్తం వచ్చేసుకున్నాం. ఇదిగో వీటికైతే మనము పిక్కలు అయితే తీసుకుందాము. చూసారా, మనం అయితే ఒలుస్తున్నాము. పిక్కలు అయితే ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట మొత్తము. సరిగా రావట్లేదు ఇది. ఇది చూసారు కదా, మామూలు అయితే అందరు తీస్తున్నారు. పిక్క ఈజీగా రావాలంటే ముందుగా మనం ఈ సెంటర్ ఉంది కదా, ఈ లైన్ అయితే మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా చూపించి ఒకసారి. ఇలా మనం తీసేసుకున్నాం అనుకో, ఒక వరుస తీసేసుకుంటే పిక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా కొలుచుకుని పోద్ది. చూసారా, మనం అయితే తీస్తున్నాము. ఈ విధంగా అయితే మొత్తం తీసేసుకోవాలి ఈ జొన్న పిక్కల్ని. సంకర గట్టిగా వస్తుందా మెత్తగా వస్తుందా? ఇంతవరకు అయితే తీసుకున్నాము. మొత్తానికి మట్టి పాత్ర అయితే ఫుల్ అయిపోయింది. ఇదైతే మనం తీసుకెళ్లి నూరుకుందాం. ఇది రుబ్బురాయి ఉంటది కదా, రుబ్బురాయిలో అయితే ఇది రుబ్బుకోవాలి. మనం ఏ విధంగా రుబ్బుతాం అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది అవతలకి షిఫ్ట్ చేసుకుందాము. తెడ్డాలని పోసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు మనం రుబ్బుకుందాము. వచ్చిన తర్వాత అయితే లైట్ గా మనం ఈ జొన్నని అయితే కడుక్కుందాము. ఏదో ఫ్రెండ్స్ వాటర్ అయితే పుర్రుగా వేసుకున్నాము. ఈ రోజు అయితే ఎండ కాస్తుంది. ఈ 3 రోజులు బాగా వర్షం పడింది. ఈ రోజు నుంచి ఎండ కాస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మొత్తం అయితే రుబ్బేసుకున్నాము. కొద్దిగా ఉంది లాస్ట్ అనమాట. ఇదే చూసారా, వాటర్ ఇక్కడైతే మిగిలింది మొత్తం. ఇది ఇదిగో మొత్తం రుబ్బిన తర్వాత మాకు ఇదిగో ఇంత వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే మనం రుబ్బేసుకున్నాము. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. ఇది రుబ్బిన తర్వాత మనం అయితే ఇంకా మిరపకాయ అయితే రుబ్బుకుందాము. ఎందుకంటే ఇక్కడ మిరపకాయ కూడా కలుపుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అలా ఉత్తుత్తిని చేసాం అనుకో బాగోదు. ఫ్రెండ్స్, మనం అయితే ఈ విధంగా రుబ్బుకుంటున్నాం. చూసారా, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత అయితే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇంతవరకు మనం రుబ్బుకుంది ఇదిగో ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. చూసారు కదా ఎలా కనిపిస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది మాకు. చిన్నప్పుడు మాకు ఈ విధంగానే చేసి పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మ నాన్నలు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయాలంటే ట్రై చేయవచ్చు. ఒకసారి మా ప్రిపరేషన్ చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటా. చాలా బాగుంటుంది. మొత్తం రుబ్బకంగా చూపిస్తాను. ఈ విధంగా అయితే మొత్తం రుబ్బేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో మొత్తానికి అయితే మనం నూరేసుకున్నాము. ఇప్పుడైతే మొత్తం ఎత్తేసుకుందాము. చూసారు కదా ఎలా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి. ఈ రాయి అయితే కొంచెం షార్ప్గా ఉంది, అందుకోసమే లేట్ అయిపోయింది అనమాట. కొంచెం గరుగుగా ఉంటే బాగుండును. ఇది మాకైతే ఇంత వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మిరపకాయ అయితే నూరుకుందాము. ఇది సాల్ట్న మిరపకాయ అయితే కలిపేసి మనం అయితే ఇప్పుడు నూరుకుంటున్నాము. ఉల్లిపాయలు ఉంది కదా, ఉల్లిపాయ అయితే మొత్తం కలిపేసుకొని రుబ్బుకున్న తర్వాత అయితే మనం ఈ రుబ్బుకున్న మిరపకాయ కూడా ఎత్తేసుకుందాము. ఒకనా రుబ్బుకున్న తర్వాత అయితే ఈ ఉల్లిపాయలు ఉంది కదా, ఈ ఉల్లిపాయలు కూడా అందులో కలిపేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలుపుకుంటున్నాము. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, వాటి దగ్గర అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ వంటకం ప్రిపేర్ చేయాలంటే ఉల్లిపాయలు ఉండాలి, దాంతోపాటు పచ్చిమిరపకాయ అనమాట. తర్వాత ఇదిగో మనం నూరుకున్నాము కదా, ఆ మిరపకాయ అయితే దగ్గర తెచ్చుకొని మనం అయితే ఇప్పుడు వేసుకుంటున్నాము. ఈ విధంగానే వేసుకోవాలన్నమాట. చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం తయారు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం వేసేరా పుట్టి. చిన్నప్పుడు అయితే మా అమ్మ నాన్న వాళ్ళు అయితే ఈ విధంగా మనకు చేసి పెట్టేవాళ్ళు. చాలా ఇష్టంగా తినేవాళ్ళం అప్పుడు. చాలా రోజుల తర్వాత అయితే మనము ఈ విధంగా ఇంకా చేసి తింటున్నాము. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి తింటే. మొత్తం కారం వేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము, ఎందుకంటే మనం నీట్గా కలుపుకోవాలి కదా. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, మనకు సరిపడేంత వాటర్ అయితే వేసుకోవాలి, లేకపోతే మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనం రుబ్బుకున్న మిరపకాయ అయితే మొత్తం వేసేసుకున్నాము.
చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి తింటే మనకు కారం కారంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట వంటకం అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాము. మనకు కావాల్సినంత సాల్ట్ తీసుకుందాం, లేకపోతే ఉప్పగా అయిపోద్ది, తర్వాత మరి ఏం చేయలేము. ఇప్పుడే మనం చూసుకోవాలి జాగ్రత్తగా అనమాట. మొత్తం వేసిన తర్వాత వీటికైతే బాగా మిక్స్ చేసుకోవాలి. కొట్టి కలుపు, అదిరిపోవాలి. ఆ విధంగా అయితే ఉండాలన్నమాట, అర్థమైందా? ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మా అమ్మ నాన్నలు అయితే చిన్నప్పుడు మాకు ఈ విధంగానే చేసి పెట్టేవాళ్ళు. చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసి తింటే. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయవచ్చు, మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది ఇది. మనమైతే ఇదిగో మొత్తానికి కలిపేసుకున్నాము, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు ఉంచుదాము. ఫ్రెండ్స్ ఇదిగో మనమైతే ఒక సైజ్ అయితే కోసుకుంటున్నాము. ఈ విధంగా కోసుకొని మనమైతే ఈ జొన్న అట్టు అనేది వేసుకుందాం అనమాట. అది కూడా ఆకులోని. తెలుగుతో వీటికి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే మా ఒరియా భాషలో పిట్ట అంటాము. ఈ పిట్ట అయితే ఇప్పుడు వేసుకుందాము. ఇదైతే మనం పల్సగా వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి అంటే దుమ్మ వేయకూడదు అనమాట, పల్సగా వేసుకోవాలి. పల్సగా వేసుకుంటేనే మనకు బాగుంటుంది. తర్వాత మేమైతే ఒక పక్కనే వేసుకుంటున్నాము, మరీ చిన్న చిన్న చేస్తున్నాం. సరిపోద్దా? ఇక్కడ పట్టాలి కదా ఫ్రెండ్స్. ఇదిగో మనమైతే వేసుకుంటున్నాము. సరిపోద్దా పొట్టి? చూసారా మనమైతే ఏ విధంగా చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ మూత ఉంది కదా, ఈ ఆకున అయితే ఇంకా ఈ విధంగా మడిచేయాలన్నమాట. మడిచేసి పక్కనైతే తీసేద్దాము, మనం కాల్చుకుందాము. పొయ్యిలో ఒకటి పెట్టి ఇప్పుడైతే ఇప్పుడు మంట అయితే ఇది వేసుకున్నాము. పొయ్యిలో అయితే ఈ విధంగా వేసుకోవాలి. కాకపోతే ఈ విధంగా మనకు సరిపడేంత ఆకులు అయితే మనం వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అయితే ఈ విధంగా ఒత్తుకున్నాము. ఈ విధంగా పలసగా ఒత్తుకోవాలి, అప్పుడు తొందరగా కాలుద్ది అనమాట. పొట్టి కెత్తటి వేసారు పిట్ట ఏటా మిసా వండా గంట పైరే వండా మిసా గంటము వండా మిసా మంచి రుచి, మంచి టేస్ట్ వేసి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం ఒత్తుకోవాలి, పలసగా అయితే ఒత్తుకోవాలి. మరి దలసరి కాకుండా పలసగా ఒత్తుకున్నాం అనుకో బాగుంటుంది అనమాట. కొంచెమే ఇయ్యే సరిపోద్దా? ఎందుకంటే మనకు కాలాలి కదా, నీట్గా కాలితేనే బాగుంటుంది, టేస్ట్కి వస్తుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో ఇక్కడ కాలుస్తున్నాము, చూసారు కదా. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. కిందన అయితే ఇదిగో మంట పెట్టుకున్నాం. ఈ రేక్ తోటి అయితే కాలుస్తారు. ముందు వాళ్ళు అయితే ఈ రేక్ కాకుండా మనకు ఈ కుండ ఉంటుంది కదా, కుండలో అయితే కాల్చుకోవాలన్నమాట. కానీ మేమైతే ప్రజెంట్ రేకులో అయితే కాలుస్తున్నాము. ఇక్కడైతే తొందరగా కాలుద్ది, అక్కడైతే కొంచెం లేట్ అవుద్ది అనమాట. అందుకోసమే మనమైతే ఇక్కడ కాలుస్తున్నాము. మొత్తం పొగ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పైన అయితే ఇదిగో ఉడకబెట్టిన జొన్నలను అయితే ఈ విధంగా మనము ఎండబెట్టుకుంటాం అనమాట. ఇది 1-2 సంవత్సరం వరకు కూడా ఇది నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి సెద పురుగులు పట్టవు ఇక్కడ, ఎందుకంటే మనం ఉడకబెట్టి ఈ విధంగా అయితే అగ్గి పైన అయితే మనం ఎండుతుకొచ్చినప్పుడు తీసి మనం అయితే కాల్చుకుంటాము. మా గిరిజనులు అయితే ఈ విధంగానే చేస్తారనమాట, అర్థమైందా? వీటికైతే ఇది ఉడకబెట్టి మనం అయితే వేస్తాము. ఉడకబెట్టకుండా వేస్తాం అనుకో మనకు టేస్ట్ రాదు, అది ఇది మారిపోద్ది అనమాట. పురుగులు కూడా పట్టేస్తాయి. ఇది సెద పురుగులు ఉంటాయి కదా, సెద పురుగులకి మేమైతే సురిగిడ అంటాము. సురిగిడ పట్టేస్తే మనం తినడానికి అవ్వదు కదండి. అందుకోసమే ముందుగానే ఉడకబెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే సెద పురుగులు పట్టవన్నమాట. అందుకోసమే అయితే కాల్చి తినవచ్చు. ఇంకా సో మనము ఉడకబెట్టి కూడా తినవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదిగో మనం అయితే ఇంకా తిప్పుకున్నాము, చూసారా ఈ విధంగా అయితే కాలింది. ఈ విధంగా అయితే తిప్పి కాల్చాలి, అప్పుడే బాగా కాలుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారా మంట అయితే భలే మండుతుంది. ఇప్పుడు తిప్పుకుందాము. తిప్పురా కాలుతుంది చూడు. ఈ విధంగా అయితే తిప్పాలన్నమాట. ఈ విధంగా తిప్పుకుంటేనే మాకు రెండు పక్కల అయితే కాలుతుంది. కాలుతుందిరా, వచ్చేస్తుంది కదా. చూసారు కదా, ఇది మంట అయితే మంచిగా మండుతుంది. కర్రలు అయితే తడిసిపోయినాయి కానీ బాగా మండుతుంది. ఇలా కర్ర సహకరిస్తే చాలు, మొత్తం అయితే మనం కాల్చేసుకుంటాము. కాలుతుంది చూడే, జాగ్రత్తగా కింద నుంచి. ఇదిగో ఫ్రెండ్స్ మనం అయితే ఒకటి తీసేసుకున్నాము, ఇంకొకటి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు జాగ్రత్త చూడు. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి.
చూసారా మనం ఏ విధంగా పెట్టుకున్నాము, ఈ విధంగా పెట్టుకుంటేనే బాగా కాలుతుంది అనమాట. చూసారా కనిపిస్తుంది, మంట కూడా భలే మండుతుంది. ఈ విధంగా పెట్టుకుంటే చాలు, తొందరగా కాలిపోద్ది. అప్పుడు మనం అయితే తొందరగా తీసివచ్చు అనమాట. మొత్తం కాల్చక ఇంకా చూపిస్తాను. మనం ఊదడానికి అయితే ఇదిగో ఈ గొట్టను అయితే ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. చూసారా ఊదడానికి బాగుంటుంది అనమాట. ఇలాంటి గొట్టలతోటి మా వాళ్ళు ఊదుతుంటారు. ఇలాంటి గొట్టలతోటి అయితే మా వాళ్ళు ఊదుతారు. చూసారా ఏ విధంగా ఊదుతున్నాము అంటే మంట తొందరగా మండుద్ది, గాలి ఒక దగ్గర వెళ్తుంది కావున మంట అనేది తొందరగా మండుద్ది అనమాట. ఉడికిపోయింది అనుకుంటా. ఇప్పుడైతే మనం తిప్పుకుందాము. తిప్పురా, చూడు ఉడికిందా లేదో, తీసి చూడు ఒకసారి పైన. ఉడికిపోయిందిలే, వేసేది మూసే. ఈ విధంగా అయితే ఇంకా మూసుకొని ఇంకా మంట అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి ఇది కూడా కాలిపోయింది. మొత్తం మేమైతే మొత్తం కాల్చేసుకున్నాము. ఇది కూడా కాలిపోయింది, తీసేద్దాము. చూసాను కదా మొత్తం ఇక్కడ 6 అయితే ఉంచుకున్నాం. ఇదిగో ఇదే ఫ్రెండ్స్ చూసారా మాకైతే ఎసరు వచ్చింది. ఇప్పుడైతే వంటగా ప్రిపేర్ చేద్దాము. మనం ఇందాక నూరుకున్నాం కదా జొన్నని అయితే ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకుందాం అనమాట. ఇలా వేసుకున్న తర్వాత అయితే బాగా కలపాలి. కలుపు రసీను ఆకేదైనా పట్టు. వీటికైతే మనము వండ అంటాము, మా ఆర్యా భాషలో అయితే వండ అంటారు. తెలుగుతో మనము ఈ రాగి సంగటితో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగానే ఇది కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపినప్పుడు మాకు కలర్ మారుతుందా, కలర్ మారినప్పుడు అయితే మనం వీటికి దించేసుకోవాలన్నమాట. చూసారా కలర్ అయితే ఏ విధంగా మారుతుంది. అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా. దింపేద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా మనం ఇప్పుడే దింపేసుకుందాము. చూసారా ఎలా అనిపిస్తుంది. దింపిన తర్వాత కూడా మనం ఈ విధంగా మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకుంటేనే బాగుంటుందండి. భలే కనిపిస్తుంది. మొత్తానికి మన వంటకం అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగానే మా గిరిజన ప్రాంతంలోని తయారు చేసుకుని తింటారు. చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయవచ్చు. చూసారా ఎలా కనిపిస్తుంది, చాలా బాగా. ఫ్రెండ్స్ మనం కాల్చుకున్నాం కదా, మొత్తం అయితే 6 అట్టలు అయితే కాల్చుకున్నాము. వీటికైతే ఆకులు ఇప్పుడు అయితే తీసుకుందాము. చూసారా ఎలా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసినవి అయితే పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మొత్తం అయితే ఇప్పుడు తీసేసుకుందాము. చూసారా ఈ విధంగా అయితే తీయాలండి. బయట తినేస్తా. ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే చూపించి ఒకసారి. మనం ఇది ఇందాక తోప తయారు చేసుకున్నాం కదా, వీటి కూడా మనం తిందాము. చూసారా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయవచ్చు. చాలా మంచిగా ఉంటుందండి, తింటే చాలా బాగుంటుంది. ఓకే ఇప్పుడైతే మనము తిందాము. చిన్న ప్లేస్ అండి, ఇక్కడైతే సర్దుకుందాము. అందరికైతే పంచుతాను కొద్ది కొద్దిగా. ఇక్కడ పెట్టు, కొద్దిగా అయితే వేసుకుందాము, ఎందుకంటే అందరు తినాలి కదా. ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా ఎలా కనిపిస్తుంది. ఇదిగో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. తిందాం ఇప్పుడు. బాగుంది, మంచి ముద్దగా ఉంది. కారం అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్, చాలా గట్టిగా ఉంది కారం అయితే. ఇదైతే చాలా బాగుంది. ఇదిగో తింటారా మీరు కూడా చేస్తున్నవచ్చు, బాగుంటుంది. చోటు కొనసాను సూపర్. మేలా సగ్నా సూపర్ రావకూడదు. చాలా బాగుంది. ఇది బాగుంది కదా, నటాలమంటుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని అట్టు కూడా తిందాం ఇప్పుడు. చాలా బాగుంది. అటు అయితే తిందాం ఇప్పుడు. ఇది చిన్న గది ఫ్రెండ్స్, వంట గది కాకుండా మీకు ఇలా కనిపిస్తుంది, ఇది తిరుగుతుంది. చూసారా ఎలా ఉంది. ఈ విధంగా అయితే మనము తీయాలన్నమాట. ఇది ఇంకా చాలా బాగుంది. రాకు ఉండిపోయిందిరా నాకే. ఇదే రావాలి కూడా ఆకుంది. ఇదిగో కారం, ఇదిగో మిర్చి కూడా కనిపిస్తుంది. ఇది ఉందా, వీటికి ఇలా తింటే చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. అది కానీ ఇది బెటర్గా ఉంది కదా. ఇదే బాగుంది. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఆ తోప అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కన్నా ఇది బాగుంది అనమాట. చాలా బాగుంది ఇది.
మర్చిపోయింది. కారం కారంగా ఉంది, మంచి తీయగా ఉంది, కారంగా ఉంది ఫ్రెండ్స్. లోన్ కట్టు నీనా సూపర్, ఇంకా మామూలు కాదు. ఆసం ఫ్రెండ్స్, ఆసం అంటే ఆసం అనమాట. ఈ విధంగా అయితే చాలామంది ఇది తిని బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అనమాట, అంటే ఇలాంటి జొన్నలతోటి పిండి తయారు చేసుకొని ఈ పిండి రొట్టెలు చేసుకొని తినిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మా గిరిజన ప్రాంతంలో. ఇప్పుడైతే మాకు ప్రతిదీ దొరుకుతుంది, కానీ ఒకప్పుడు అయితే దొరికేవి కాదనమాట. దొరికేవి కావు. అప్పట్లో అయితే ఈ విధంగానే చేసి తినేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పట్లో అయితే అన్ని విధాలు మాకు అందుబాటులో ఉన్నాయి. అప్పట్లో అయితే ఎటువంటి సౌకర్యం అనేది అందుబాటులో లేదనమాట. అలాంటప్పుడు ఇలాంటి పిండి వంటలతోటి తినేసి అయితే మా గిరిజనులు చాలామంది బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు అయితే సెలవు తీసుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ తయారు చేసిన అట్టును అయితే మొత్తం అందరికీ అయితే పంచేద్దాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ. తిని చూడన్నా ఎలా ఉందో చెప్పు ఒకసారి. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎలాగుంది, ఇదిగో చాలా మంచి టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల్చి తినండి, చాలా మంచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను మొత్తం ఇది నాగసేను ఇదనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మంచి టేస్ట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.